హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం శ్రీకాకుళం జిల్లా శ్రీముఖలింగం గుడికి వెళ్తాము. ఆ గుడి ఎలా ఉంటుంది, ఆ గుడి ప్రత్యేకతలు ఏంటి, మొత్తం పూర్తి వివరాలు మీకు చెప్తాను. ముందుగా మనం పాతపట్నం అమ్మవారి గుడి నుంచి స్టార్ట్ చేస్తున్నాము. పాతపట్నం అమ్మవారి గుడి మాట ఇది మీకు కనిపిస్తుంది. అక్కడ నుంచి నవతల జంక్షన్ నుంచి మనం రైట్ సైడ్ తీసుకున్నాం. అక్కడ నుంచి గొట్ట బ్యారేజ్కి వచ్చేసాము. గొట్ట బ్యారేజ్ మీకు చూపిస్తాను చూడండి. ఇది గొట్ట బ్యారేజ్ ఎంట్రన్స్. ఇప్పుడు మీకు కనిపిస్తుంది గొట్ట బ్యారేజ్ ఎంటర్ అయిపోయాము. ఇది పిల్ల కాలువ, అంటే నీరు వ్యవసాయం చేస్తారు కదా, ఇక్కడ నీరు చాలా ఎకరాలకి ఉపయోగపడుతుంది. సాగు భూములకి ఇక్కడ నుంచి వాటర్ వెళ్తుంది. ఇక్కడ నుంచి మీకు గొట్ట బ్యారేజ్ ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి. ఎందుకంటే వెళ్ళే దారిలోని కాబట్టి నేను మొత్తం మీకు చూపించడం జరుగుతుంది. చూడండి, స్కిప్ చేయకుండా. ఇదే ఆ గొట్ట బ్యారేజ్ అనమాట. ఇక్కడ నుంచి వేల ఎకరాలకి వాటర్ వెళ్తుంటుంది. ఇప్పుడు పిల్ల కాలువ అన్నారు, ముందు ఒక చిన్న కాలువ చూశారు కదా, ఆ కాలువ వాటరే మొత్తం చుట్టుపక్కల ఉన్న గ్రామాలకి మొత్తం నీరు సప్లై అవుతుంది. అక్కడ నుంచి పంట పొలాలు అన్నీ పండిస్తారు. చెరుకు, మొక్కజొన్న, వరి, వాళ్ళ ఇష్టం ఎన్ని పంటలైనా వాళ్ళు పండించుకోవచ్చు. నీరు సదుపాయం ఉంది కాబట్టి ఎన్ని పంటలైనా ఆ ఓపిక బట్టి వేసుకొని పండించుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. చూపిస్తాను చూడండి. నేను 10:30 అయింది అప్పటికి, కానీ మంచు ఇంకా వదలలేదు. మంచు కారణంగా మీకు సరిగ్గా చూపించలేకపోతున్నాను. చూడండి, చూస్తున్నారా, గొట్ట బ్యారేజ్ గేట్లను మూస్తున్నారు, తెరవలేదు, మూస్తున్నది కాబట్టి నీరు స్టాక్ ఉందన్నమాట. మీరు అక్కడ కూడా వెళ్తాను, అది కూడా చూపిస్తాను. ఆ బ్యారేజ్ పైకి వెళ్ళేసి ఎలా ఉంది ఏంటి చూపిస్తాను. నీరు స్టాక్ ఉన్నది మొత్తం మీకు చూపిస్తాను. చూడండి, గేట్లన్నీ క్లోజ్ చేసి ఉన్నాయి, చూస్తున్నారు కదా. ఇక్కడ నుంచి ఇది అనమాట, ఇది ఎర్రమండలం వెళ్ళే రూట్లో ఉంది. ఎర్రమండలం ఆల్రెడీ బ్రిడ్జెస్ చివరికి వచ్చినాము. అక్కడ నుంచి మీకు గేట్లు చూపిస్తాను కదా, ఒకసారి అక్కడికి వెళ్ళి అక్కడ చూపిస్తాను. ఆ లోపలికి కూడా వెళ్ళొచ్చు, బ్రిడ్జి లోపలికి, అంటే కింద భాగం, పైనుంచి కాదు, కింద నుండి ఇప్పుడు వెళ్తున్నాను చూడండి. ఈ సైడ్ నుంచి అలా లోపలికి వెళ్ళాలా, కాకపోతే ఒక పక్క రైలింగ్ ఉంటుంది, మనం జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలా, లేకపోతే ప్రాబ్లం, కళ్ళు ఏమైనా తిరిగితే మళ్ళీ బిజర్ అవుతారు. కాబట్టి పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరెక్కినా ఎక్కపోవడమే నాకు మంచిది, మీరు ఎక్కపోవడం మంచిది. ఇక్కడ నుంచి చూడండి వాటర్ ఎంత క్లియర్గా కనిపిస్తుందో. చూడండి 11 అయింది, అప్పుడు కూడా మంచి ఫుల్గా ఉంది, అందుకే మీకు మార్నింగ్ తీసినట్టు కనిపిస్తుందో చూడండి. ఇక్కడ నుంచి నేను నడుచుకొని వెళ్తాను ఆ పిల్లర్ దాకా. చూసారా, కొంతమంది చాలామంది ట్రై చేస్తుంటారు ఫోటోలు తీసుకోవడానికి, కానీ జాగ్రత్తగా ఇచ్చేయాలి, లేకపోతే ప్రాబ్లంలో పడతారు. ఇలాంటి రిస్క్ పనులు ఎప్పుడు చేయకండి. ఇక్కడ నుంచి నేను కింద దిగిపోయాను, రోడ్డు మీదకి వచ్చినాను. చూస్తున్నారు కదా, అక్కడ నుంచి చాలా వెహికల్స్ అలా వెళ్తూనే ఉన్నాయి. అక్కడ నుంచి ఒకసారి నేను బ్రిడ్జి పైనుంచి కిందకి చూపిస్తాను చూడండి. పంట పొలాలు, ఇసుక, ఈ మొత్తం ప్లేసు. వర్షాకాలం అయితే ఫుల్ వాటర్ ఉంటుంది, సూపర్గా ఉంటుంది చూడడానికి వర్షాకాలం మొత్తం. ఇప్పుడు మటుకి కాస్త నీరు స్టాక్ ఉంచుతారు. గొట్ట బ్యారేజ్ మీరు చూసారు కదా, ఇక్కడ నుంచి మనం శ్రీముఖలింగం వెళ్దాం. ఇక్కడ నుంచి 5 కిలోమీటర్లు. ఓకే, ఆల్రెడీ మన శ్రీముఖలింగం వెళ్ళిపోయాము, ఎంట్రన్స్ బోర్డు అనమాట మనకి. అక్కడ నుంచి మనకి విలేజ్ లోపలికి వెళ్తాము చూడండి. విలేజ్ లోపలికి ఆల్రెడీ ఎంటర్ అయిపోయాము. ఎందుకంటే ఇంతకుముందు చాలా వీడియోస్ చాలా రకాలుగా చెప్పున్నారు, మరి నేను చెప్పడానికి ఏమీ లేదు. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కో రకంగా చెప్పున్నారు, నేను వేరే రకంగా చెప్తే బాగోదు, కాబట్టి నేను ఏమీ చెప్పట్లేదు. జస్ట్ మీకు ఆ శ్రీముఖలింగం గుడి ఎలా ఉందని చూపిస్తాను. ముందు ఎంట్రన్స్గా మనం వెళ్ళేటప్పుడు ఏంటంటే మెయిన్ ద్వారం మొత్తం రాయితో చేసింది. ఫస్ట్ నుండి లాస్ట్ మినిమం ఒక 3 అడుగుల డిస్టెన్స్లో ఉంటుంది అనమాట. 3 అడుగుల డిస్టెన్స్లో ఉంటుంది. చూడండి, మనం వెళ్ళి గుడి లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి నందీశ్వరుడు ముందు కనిపిస్తాడు అనమాట. చూస్తున్నారు కదా, ముందు నందీశ్వరుడు అనమాట. చూడండి, చూపిస్తాను. ఒక్కొక్క గుడి దగ్గర ఒక్కొక్క పేరు రాసి ఏ దేవుడు అంది అక్కడ నోటీస్ బోర్డు పెట్టున్నారు, ఎటువంటి ప్రాబ్లం లేదు. చూడండి, ముందుగా మనం గుడి లోపలికి ఎంటర్ అవ్వగానే నందీశ్వరుని పూజ చేయాలా, దర్శించుకోవాలా, చూసుకొని తర్వాత అక్కడ నుంచి మనకి 2వ ద్వారం ఉంటుంది. 2వ ద్వారం నుండి 3వ ద్వారం 3వ ద్వారం మెయిన్ ద్వారం లోపలికి, గుడి లోపలికి వెళ్తామన్నమాట. చూడండి, మొత్తం మీకు చూపిస్తాను, రౌండ్ షేప్ మొత్తం చుట్టుపక్కల మొత్తం చూపిస్తాను. అప్పుడు కట్టారు కాబట్టి గజపతి రాజుగారు వాళ్ళు
కొడుకులు కట్టారు ఇది. అందుకే మనం ఎక్కడ చూసినా పూరిలే కానీ తర్వాత పర్లకిన్లు కానీ ఇంకెక్కడ చూసినా ఒకే సైజు ఒకే డిజైన్ ఉంటుంది. డిజైన్ ఏమీ మారదు. చూడండి ఒకేలాగా ఉన్నాయి. ఆ కట్టిన బట్టి ఏ రాజుగారు కట్టారని మనకు తెలిసిపోద్ది సింపుల్గా. మొత్తం రాయితోనే కట్టారు చూడండి. రాయితో కట్టితే ఏంటంటే చెక్కు చెదరలేదు అన్నమాట, అలాగ ఉండిపోద్ది. ఇప్పుడంటే మామూలుగా సిమెంట్ వీటితో కడుతున్నారు కానీ డిజైన్ చేస్తున్నారు కానీ వాటి తగ్గ కలరింగ్ వాటి తగ్గ మెయింటైన్ చేస్తేనే అది బాగుంటుంది. అప్పుడు కలరింగ్స్ లేవు కాబట్టి కలరింగ్ వేయలేదు. ఇంతే రాయి మీద కలరింగ్ అంటే కొంచెం మనకి కొంచెం ఆశ్చర్యంగానే ఉంటుంది వేయడానికి. చూడండి ఇక్కడ 3 డిజైన్లు ఉన్నాయి. 3 డిజైన్లోని విగ్రహాలు చెక్కున్నారు చూడండి. చిన్న చిన్న విగ్రహాలు చాలా డిజైన్ మీద చాలా మోడల్స్ మీద చెక్కున్నారు. చాలా దేవుళ్ళు ఉన్నాయి. అవి మనం గుర్తుపట్టలేము కూడా ఈ కాలంలో బట్టి. వాళ్ళకి పంతులకు అడిగితే వాళ్ళు చెప్తారు. కాకపోతే వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడైతే బయట ఎక్కడ లేరు, ఉంటే గుడి లోపల ఉంటారు. ఇప్పుడు మనం రెండో ఎంట్రన్స్ లోపలికి ఎంటర్ అయ్యాము రెండో ద్వారం నుండి. అది మెయిన్ మూడో ద్వారం అన్నమాట. ముందుగా మీకు చుట్టుపక్కల ఉన్న టెంపుల్స్ అన్నీ అంటే చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయి, అవన్నీ మీకు చూపిస్తాను చూడండి. ఒక్కో దేవుడి ఫొటోస్. ఇక్కడ 4 పక్కల 4 మెయిన్ గుళ్ళు ఉన్నాయంట. 4 పక్కల 4 దిశల్లో మెయిన్ అన్నీ శివలింగాలని 4 పక్కల 4 ఉన్నాయి. తర్వాత మెయిన్ ద్వారం సెంటర్లో ఉంది. దాని తర్వాత చుట్టుపక్కల చిన్న చిన్న నందీశ్వరుడు విగ్రహాలు ఉన్నాయి. అవి కూడా మీకు చూపిస్తాను చూడండి. మొత్తము ఇన్నని కాదు, చూస్తున్నారు కదా. ఇక్కడ నుంచి మనం మెయిన్ ద్వారం అన్నమాట. ఇది 3 గోపురాలు కనిపిస్తున్నాయి కదా చిన్నవి, అది మెయిన్ ద్వారం అనమాట. చూడండి ఇప్పుడు మెయిన్ ద్వారం నుంచి మనం లోపలికి వెళ్తాము. ఈ చుట్టుపక్కల మీకు చూపిస్తాను చూడండి. చూడండి ప్రతిదీ శివలింగమే, శ్రీముఖలింగమే, అన్ని శివలింగాలే ఉన్నాయి ఇక్కడ. వాళ్ళ పేర్లు కూడా రాసిపెట్టి బోర్డులు పెట్టేసి అక్కడ రాసుకొని పెట్టుకున్నారు ఏ దేవుడు ఏటంది. మనకి ఎటువంటి ప్రాబ్లము ఏముండదు. మొత్తం రాయితేనే చూడండి. ఇప్పుడు మెయిన్ మన శ్రీముఖలింగం గుడికి వెళ్తున్నాను. మెయిన్ గుడిలోకి చూడండి. లోపలికి ఎంటర్ అయిపోయాను. లోపలికి ఎంటర్ అయ్యి ఆల్రెడీ వేరే తావు ఉంటుంది. గుడి దర్శనం అయిపోయిన తర్వాత వేరే తావు నుంచి వచ్చేయాలి. ఆల్రెడీ ఆ తావు నుంచి బయటకు వచ్చినాను. వచ్చేసి 4 పక్కల 4 గుళ్ళు ఉంటాయని చెప్పాను కదా, అప్పుడు మీకు చూపిస్తాను. ఫస్ట్ ఎంట్రన్స్ గుడి అనమాట ఇది. రైట్ సైడ్కి, ఇది లెఫ్ట్ సైడ్కి చిన్న గుడి అనమాట. చూడండి మొత్తం శివలింగమే లోపల. చూడండి మీకు క్లియర్ కనిపిస్తుంది. విగ్రహాలు చెక్కున్నారు, రాయి విగ్రహాలు. ఇది రెండోది అనమాట. ఇది మూడోది. ఒక్కో లింగానికి ఒక్కో పేరు ఉందన్నమాట. కొన్ని దగ్గరలో రాస్తున్నారు, కొన్ని దగ్గర రాయలేదు. అందుకే మీకు ఖచ్చితంగా నేను ఏ దేవుడు అని మీకు చెప్పలేను. కాకపోతే చూపించడం వరకు అయితే చూపిస్తాను చూడండి. ఈ రాయితో మటుకు చాలా బాగా చెక్కున్నారు. అప్పుల్లో అలా చెక్కారంటే నాకైతే వెరీ గ్రేట్ అనిపిస్తుంది. అంత బాగా చెక్కున్నారు. ఆ గుడి దగ్గర పంతులు ఉన్నారు. ఎటువంటి ప్రాబ్లం మనకు లేదు. ఏ గుడి దగ్గరికి వెళ్ళినా దర్శనం చేసుకోవచ్చు. అంత జనాలు ఎవరు లేరు, మామూలుగానే ఉంది. ఎందుకంటే నార్మల్ రోజులు కాబట్టి జనాలు తక్కువ మంది ఉంటారు, అంత ఫుల్గా ఏమి ఉండరు. మిగతా రోజులు అయితే ఎక్కువ జనాభా ఉంటారు. చూస్తున్నారు కదా చూడండి. ఇప్పుడు రాళ్ళతోనే అంత బాగా చెక్కారంటే ఇప్పుడు ఇంకా ఎంత బాగుంటుందో. ఎందుకంటే రాయి కాబట్టి పెయింటింగ్ వేస్తే కొంచెం కలరింగ్ మారిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. కొంచెం కలరింగ్ వస్తే లుక్ వస్తుంది, గుడికి అందమే వస్తుంది. కాకపోతే మొత్తం రాయి కాబట్టి గవర్నమెంట్ ఏదైనా ఇచ్చేసుకోవాలి, మనం ఏం చేయలేము దానికి. లేదా వీళ్ళు ఎవరైతే మేనేజ్మెంట్ చేస్తున్నారో వాళ్ళు చేసుకుని అవుతుంది. చూడండి చిన్న చిన్న టెంపుల్స్ వచ్చా 2 రకాలుగా చూపించారు. అంటే సింపుల్గా చేశారు. పెద్ద టెంపుల్స్ అంత సింపుల్గా ఏం చేయలేదు, బాగానే హైట్ పెట్టారు. మినిమం 20 feet హైట్ ఉంటుంది ఒక్కో టెంపుల్. 4 పక్కల 4 టెంపుల్. మిగతా సెంటర్లో అన్నీ చిన్న టెంపుల్స్ ఉంటాయి. చూడండి ఆ గుడి చుట్టూ రాళ్ళు ఉన్నాయి కదా, రాళ్ళు పెట్టిన మొత్తం దేవుళ్ళు ఎలా చెక్కారో చూడండి.
ఇదైతే మనం ఏంటంటే అంత క్లియర్గా చెప్పలేము ఏ దేవుడు ఏంటండి. అక్కడ ఉన్న పంతులకు అడిగితే ఏ దేవుడు ఏంటంది క్లియర్గా చెప్తారు. ప్రజెంట్ లోపలే పంతులు ఉన్నారు, బయటకి ఎవరు రాలేదు, అందుకే నేను ఎవరికి అడగలేదు కూడా. చూస్తున్నారు కదా మొత్తం చుట్టుపక్కల ఉంది. ఇక్కడ నుంచి మీకు డ్రోన్ షాట్ చూపిస్తాను చూడండి. ఆ టెంపుల్ ఎలాగ ఉంది, ఆ 4 పక్కల 4 గుళ్ళు అన్నారు కదా, ఆ గుళ్ళు మధ్య మధ్యలో చిన్న గుళ్ళు చూపిస్తాను చూడండి. ఈ వీడియో ఎందుకంటే మెయిన్ డ్రోన్ వీడియో తీసినప్పుడు ఏంటంటే పావురాలు తిరుగుతుంటాయి, నాకు అదే కొంచెం భయము. ఏమైనా డ్రోన్కి ఏమైనా తగులుతాయేమో అని కొంచెం భయపడుతున్నాను. కాకపోతే అలాగని ఎక్కువసేపు కూడా నేను తీయలేదు, తక్కువసేపే తీస్తున్నాను వీడియో, డ్రోన్ వీడియో. చూసినారా, ఇదే మొత్తం టెంపుల్ అనమాట. మొత్తం టెంపుల్ మొత్తం అదేని. ఈ చుట్టుపక్కల ఏంటంటే సైడ్ పక్క ప్లేస్ ఉంచున్నారు, మిగతా సైడ్లో ప్లేస్ లేదు. ఈ గుడి చుట్టూ మట్టికి కాంక్రీట్ రోడ్ ఒకటి ఉంది, మీకు సిమెంట్ రోడ్ అనమాట. క్లియర్గా చూపిస్తాను చూడండి. చూడండి పావురాలు ఎలా తిరుగుతున్నాయో, ఎందుకంటే చూడండి పావురాలు కూడా ఎలా తిరుగుతున్నాయి. నాకైతే డ్రోను టిచ్ చేశాను కానీ ఏమైనా డ్రోన్ తగులుతాయేమో నా భయం మీద నేను ఉన్నాను. అలాగని ఎక్కువసేపు కూడా నేను డ్రోను ఆపరేట్ చేయలేదు, మళ్ళీ వెంటనే దించినాను. ఎందుకంటే నాకు పర్మిషన్ లేదు. వాళ్ళు మళ్ళీ గవర్నమెంట్లో వచ్చారంటే ప్రాబ్లం అవుతుంది, ఆ గుడి సంబంధించి వాళ్ళు వస్తే మళ్ళీ ప్రాబ్లం వచ్చింది. చూడండి పచ్చని పొలాలు ఉన్నాయి, చెరుకు తోట మొత్తం విలేజ్ చూపిస్తున్నాను చూడండి. ఆల్రెడీ టెంపుల్ సెంటర్ నుండి మీకు వీడియో చూపిస్తున్నాను చూడండి. గోపురం, మెయిన్ గోపురం నుండి ఆ వీడియో మొత్తం చూపిస్తున్నాను. రెండో నెలలో మంచి స్థానాలు అవుతాయంట. ఆ టైంకి వస్తే జనాలు ఫుల్గా ఉంటారు, వీడియో కూడా మీకు తీయచ్చు. జనాలు కుప్పలు జనాలు వస్తారు, ఎందుకంటే చాలామంది చాలా వీడియో తీసి పెడుతుంటారు ప్రతి సంవత్సరము. ఈ సంవత్సరం నేను ఆ వీడియో తీయడానికి ట్రై చేస్తాను మ్యాక్సిమం. ఒకవేళ కుదిరితే తీసి పెడతాను, లేకపోతే మరి పెట్టలేను. చూడండి ఆ గుడి మొత్తం మీకు ఎలా కనిపిస్తుందో ఆ గుడి మొత్తం చూపిస్తున్నాను చూడండి, స్లో మూమెంట్స్లోని. చూస్తున్నారు గుడి. జనాలు రద్దీ ఎక్కువైనప్పుడు ఏం చేస్తారంటే గుడి నుంచి మరి బయటికి వెళ్ళే దారి ఏంటంటే లోపలికి వెళ్ళిన తర్వాత వేరే దారి ఉంటుంది, ఆ దారి నుండి వేరే దారి నుంచి వెళ్ళిపోవాలి. మరి మళ్ళీ లోపల తిరగడానికి ఇవన్నీ చేయడానికి అవ్వదు. చూడండి మొత్తం చెరుకు తోటలేను అవన్నీ, చెరుకు అండ్ మొక్కజొన్న పొట్లు, ఈ రెండు ఎక్కువ ఇటు సైడ్ ఎక్కువ పండిస్తారు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. శ్రీముఖలింగం టెంపుల్ గురించి చాలా యూట్యూబర్స్ చాలామంది చాలా రకాలుగా చెప్పున్నారు. మళ్ళీ నేను వచ్చి వేరే రకంగా చెప్తే బాగోదు, అందుకని నేను చెప్పట్లేదు, ఓన్లీ చూపిస్తున్నాను మీకు. చూడండి,